ఇక డీటెయిల్స్ చూస్తే కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. కేబినెట్ లో మంత్రి పదవి దక్కి కొందరు ఫుల్ ఖుషీలో ఉండగా ఆశించి భంగపడ్డ నేతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కు చెందిన సుదర్శన్ రెడ్డి, ముడుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు తప్పకుండా అవకాశం ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడానికి పార్టీ సిద్ధమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డితో చర్చల అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు వెళ్తారని సమాచారం. కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. కేబినెట్ లో మంత్రి పదవి దక్కి కొందరు ఫుల్ ఖుషీలో ఉండగా ఆశించి భంగపడ్డ నేతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు తప్పకుండా అవకాశం ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడానికి పార్టీ సిద్ధమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డితో చర్చల అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు వెళ్తారని సమాచారం. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కు చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ను గిరిజన రైతులు అడ్డుకొని నిరసనతో ఆందోళన చేపట్టారు. నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు. గిరిజన రైతుల భూములను కబ్జా చేసి పాఠశాల భవనాన్ని నిర్మించారని, ఎమ్మెల్యే పాఠశాల ప్రారంభోత్సవం ఏ విధంగా చేస్తారని గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గిరిజన రైతులు నినాదాలతో హోరెత్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. ఝాన్సీ, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అయితే చేదనుభవం ఎదుర్కొన్నాడు. ఆ అధికార పార్టీలో ఉండి ఇలా మొదటిసారిగా ఒక ప్రారంభోత్సవానికి వచ్చి ఆ ప్రారంభోత్సవం చేయకుండానే వెనుదిరిగిపోవడం అయితే కొంత మహబూబాబాద్ జిల్లాలో కొంత చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో ఒక ప్రైవేటు పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మురళీ నాయక్ హాజరు కావడానికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఆ యొక్క
ఆ ప్రైవేట్ పాఠశాల వ్యక్తి ప్రమోద్ రెడ్డి అనే డాక్టర్ ప్రమోద్ రెడ్డి అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతోటి ఒక పాఠశాల అయితే ఏర్పాటు చేశారు. ఆ యొక్క పాఠశాల ఆ ఖాళీ స్థలంలో ఏదైతే ఖాళీ స్థలం ఉందో దానికి సంబంధించి అది కోర్టులో కేసు ఉన్నదని ఆ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ బూక్య శ్రీను తన భూమిని కబ్జా చేశాడంటూ పలుమార్లు కోర్టులో కేసు, పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ యొక్క కార్యక్రమానికైతే ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రారంభోత్సవానికి వచ్చిన వెంటనే బూక్య శ్రీను బంధువులు, అదే విధంగా తన ఎవరైతే ఆ భూమి కోల్పోయారో వారందరూ కలిసి ఆ ఎమ్మెల్యే కారును అయితే అడ్డగించారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గిరిజనులకు అన్యాయం చేస్తూ వత్తాసు పలుకుతున్నాడు. ఆ యొక్క ప్రమోద్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నాడు. ఖచ్చితంగా ఇది గిరిజనులకు అన్యాయం చేశాడని వారైతే అక్కడ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అతనికి ఏం జరుగుతుందో అర్థం కాకుండా వెంటనే అక్కడ ఉన్న లేకుంటే పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యే మురళి నాయక్ అయితే తిరిగి పంపించారు. వీరిని కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని ముఖ్య శ్రీనికి అయితే చెప్పాడు. ఖచ్చితంగా ఇది గిరిజనుల భూమి, గిరిజనులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల కోసం ఉండే పార్టీ, కానీ ఒక ప్రమోద్ రెడ్డి అనే వ్యక్తి ఆ యొక్క భూమిని కబ్జా చేశాడని అయితే ఇది బూక్య శ్రీను ఆరోపిస్తున్నాడు. ఏది ఏమైనా ఒక అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి వచ్చిన తర్వాత అది ప్రారంభోత్సవం చేయకుండానే వెనుదిరిగిపోవడం అయితే చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ సల్మాన్. అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా చెరువులో ఈత కొడుతూ ముగ్గురు బాలురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అల్లూరు జిల్లాలోని అరకు లోయలోని ఏజెన్సీ ప్రాంతం డుమ్రిగూడ మండలం గుంటసీమ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటనతో బాలురు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా చెరువులో ఈత కొడుతూ ముగ్గురు బాలురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అల్లూరు జిల్లాలోని అరకు లోయలోని ఏజెన్సీ ప్రాంతం డుమ్రిగూడ మండలం గుంటసీమ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటనతో బాలురు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ ఝాన్సీ. ఆదివారం కావడంతో బాలురు అయితే కనుక సరదాగా ఈతకు అయితే వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈతలో ఇలాంటి విషాదం అయితే మాత్రం వస్తుందని కూడా ఎవరు కూడా కల్లో కూడా ఊహించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇటువంటి సంఘటన అల్లూరు జిల్లాలకు సంబంధించి డుమ్రిగూడ మండలంలో చోటు చేసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు అయితే కనుక అక్కడ స్థానికంగా ఉన్న చెరువులో అయితే కనుక ఈతకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈతకెళ్లిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కింద అడుగు భాగం కొద్దిగా బురదగా ఉండడంతో అయితే మాత్రం లోపల అయితే మాత్రం పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందువల్లనే వీళ్ళు అయితే చనిపోయారంటూ కూడా స్థానికంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే విద్యార్థులు సరదాగా ఈత కోసం దిగిన నేపథ్యంలోనే వాళ్ళ ముగ్గురు కూడా దిగిన కొంతసేపటికే అయితే కనుక నీటిలోకి మునిగిపోవడం అయితే మనకి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి దీనిపై అయితే మాత్రం వెంటనే కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే అయితే ముగ్గురు కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇందులో మనం చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు అందరూ కూడా చిన్నపిల్లలు కావడంతో అయితే మాత్రం అక్కడైతే మొత్తం ఆర్తనాదాలు అయితే మాత్రం ఆర్తనాదాలు మిన్నంటిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. విద్యార్థుల్లో ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు కూడా చిన్నపిల్లలు కావడం అదేవిధంగా చూసుకుంటే ఆదివారం పూట పిల్లలు సరదాగా ఈతగానే వెళ్ళినప్పుడు నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అయితే మాత్రం గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి ఉంది. విద్యార్థులుగా ఎవరైతే
మృతి చెందిన విద్యార్థులు అయితే గుంట భానుతేజ, అదేవిధంగా గుంట సాయి కిరణ్, అదేవిధంగా కొర్ర సుశాంత్ గా కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గుంటసీమ సమీపంలోని ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో అయితే మాత్రం అక్కడంతా కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. శాంతి. థ్యాంక్ యూ నాయుడు. మహబూబాబాద్ జిల్లా చిన్నవంగర గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సైకిల్పై వెళ్తుండగా టిప్పర్ ఢీకొని జాటోత్ హిందుమతి అనే విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పల్నాడు జిల్లా కోటప్పకొండ పూజారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. తంగడుమల్లి గ్రామంలో ఇరు కుటుంబాలు పరస్పర దాడులు చేసుకున్నారు. పాత కక్షల కారణంగానే దాడులకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఇరు వర్గాల ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బాధితులను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మా బంధువులైనటువంటి వారు కొండ మీద ఉప ప్రధాని చేసిన అప్పయ్య గురుకులు మరి వాళ్ళ కుమారుడు సీతారాంప్రసాద్ కాంట్రాక్ట్ టచ్గా వాడి చిన్న కొడుకు ఉమామహేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారం మా నాన్నగారు తద్దిన కార్యక్రమంలో అదే ఆర్థిక కార్యక్రమం జరుపుకుంటుంటే మా ఇంటికి వచ్చిన బంధువులందరినీ చూసి కార్యక్రమం లేట్ అవడం వల్ల మా బంధువులు ఒక ఆయన బయటికి వెళ్ళి ఏదో ఒకటి పలహారం చేయిస్తాను బయటికి వెళ్తే అతను కాపు కాచి కొట్టారు. పాపం కారు బాగా కొట్టి కిందకి లాగి పైన కర్రలతో బాధారు. అతను హాస్పిటల్లో ఉన్నారు, అరవింద్ బాబు హాస్పిటల్లో ఉన్నారు. అతను కాపాడదాని ఉద్దేశంతో నేను మా అన్నగారు మా అమ్మగారు బయటకు వస్తే కర్రలు తీసుకొని ఈ అప్పయ్య గురుకులు సీతారాంప్రసాద్ అప్పయ్య గురుకుల యొక్క భార్య శివ ఉమాశంకరి, తర్వాత రాజ్యలక్ష్మమ్మ గారని మినికంటి వాళ్ళు, సాంబశివరావు, ఉమామహేశ్వరరావు, మినికంటి తుర్లపాటి ఉమామహేశ్వరరావు అంటారు అబ్బాయి, వీళ్ళందరూ కలిసి కాపు కాచి మమ్మల్ని పానీయకుండా అడ్డుకున్నారు. మేము అతను మా ఇంటికి వచ్చిన వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుందనే ఉద్దేశంతో మేము నెట్టుకొని పోతున్నా కూడా మమ్మల్ని ఆపి కర్రలతో దాడి చేశారు. దాడి చేసి మా అన్నయ్యని నేను కొంచెం వాళ్ళకి అడ్డు పోయి మా అన్నయ్యతో పంపించాను ఆయన కాపాడమని. అందుకని నేను మా అమ్మ చూసి మా ఇద్దరిని ఒంటరిగా చూసి మమ్మల్ని మీద కర్రతో దాడి చేసి నన్ను కొడుతున్నాను ఉద్దేశంతో మా అమ్మ అడ్డం వచ్చింది. ఆమె తలకాయ బాగా కొట్టారు, 10 కుట్లు పడ్డాయి. ఆమె సీరియస్ పరిస్థితిలో ఉంది. డాక్టర్ గారు చెబుతున్నారు గుంటూరు కానీ పెద్ద హాస్పిటల్ తీసుకోవాలన్నారు. ఈ యొక్క ఈ అన్నిటికీ అప్పయ్య గురుకులు, ఉమామహేశ్వరరావు, సీతారాంప్రసాద్ అనే వాళ్ళు మూలకారకులు అనమాట. వీళ్ళందరూ కలిసి కక్ష సాధింపులతో 5 సంవత్సరాల నుంచి నలుగుతూనే ఉంది. ఈ బాధలు, ఈ యొక్క సాధింపులు ఇవన్నీ మా మీద ఉన్నాయి. 5 సంవత్సరాలు మేము సర్లే తగ్గుతారనే ఉద్దేశంలో వదిలేసాం బ్రాహ్మణులు కాబట్టి, మేము కానీ వాళ్ళు కానీ. ఇంకా ఈ తెగక మా మీదకి ఇప్పుడు దాడికి ఎగబడ్డారు. కాబట్టి మా యొక్క నియోజకవర్గమైన రవికుమార్ గారు, ఎమ్మెల్యే నియోజక మంత్రి అయినటువంటి రవికుమార్ గారు కానీ, అరవింద్ బాబు గారు కానీ, తర్వాత లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా నల్లపాడులో బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ బానోదయ తెలిపారు. వారిపై పలు కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. ముద్దాయిల నుండి మొత్తం 21 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక బైక్ విలువ మార్కెట్లో 13 లక్షల రూపాయలుందని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 580/2025 కేసులో సత్యనారాయణ అనే వ్యక్తి ఈ నెల 1వ తారీఖు జూన్ నెల 1వ తారీఖు 2025న ఇచ్చిన కంప్లైంట్ మేరకు విజయశ్రీ హాస్పిటల్ దగ్గరలో ఈయన ద్విచక్ర వాహనం 2 వీలర్ ఒకటి పార్క్ చేశాము, అది దొంగలించబడింది అని చెప్తారు. వెంటనే ఈ కేసులో అనుమానంగా ఉన్న సస్పెక్ట్స్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే చల్లా అంజిబాబు ఇంకా పరిమిశెట్టి లక్ష్మణ్ అనే వ్యక్తి ఇద్దరు కూడా బైక్ మెకానిక్ ఒకరు, ఆటో డ్రైవర్ ఒకరు, ఓల్డ్ గుంటూరు పరిధిలో ఇంకా గోరంట్ల నల్లపాడు పరిధిలో వీళ్ళు 2012 నుంచి ఒక 22 ద్విచక్ర వాహనాల్ని చోరీ చేస్తూ వాటి పార్ట్స్ని డిస్మాంటిల్ చేస్తూ వీటిని అమ్ముకోవడం, ఆ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్కి వ్యసనాలకు అలవాటు పడడం జరిగింది. వీళ్ళు 2012 నుంచి ఈ నేరాలు చేయడం జరుగుతుంది. వీళ్ళ ఎంఓ ఏంటంటే బేసిక్గా పార్క్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర ఎక్కడైతే ద్విచక్ర వాహనాన్ని లాక్ చేసి వెళ్తారో అలాంటి వెహికల్స్ని వీళ్ళు అన్లాక్ చేయడం, ఆ వాహనాన్ని తీసుకొని వెళ్ళి పార్ట్స్ మార్చేసి వేరే చోట్ల అమ్మేయడం, ఇలా డబ్బు చేసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు దీన్ని 2012
సంవత్సరం నుంచి చేస్తున్నారు. వీళ్ళు ఏ స్టేషన్ పరిధిలో ఈ వాహనాలు చోరీ చేస్తున్నారు అంటే నల్లపాడులో ఒక 12 వాహనాలని చోరీ చేశారు, అరండల్పేట పరిధిలో 2, ఓల్డ్ గుంటూరు పరిధిలో 2, లాలాపేట పరిధిలో 2, ఇలా 22 వాహనాలు చోరీ చేశారు. వీళ్ళని ఈరోజు అంటే 8వ తారీఖున వీళ్ళని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. అలానే వీళ్ళ మీద చాలా పాత కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళు చల్లా అంజిబాబు ఇంకా పరిమిశెట్టి లక్ష్మణ్ వీళ్ళిద్దరూ వయసు ఆల్మోస్ట్ 39-40 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. కాస్ట్ బై తెలగ, ఓల్డ్ గుంటూరు పరిధిలో బైక్ మెకానిక్గా ఒకరు ఉంటారు, బైక్ మెకానిక్ షాప్ని నడుపుతూ ఒకరు ఉంటారు, నల్లపాడు ఏరియాలో ఆటో డ్రైవర్గా ఒకరు ఉంటారు. అయితే ఈ పర్టికులర్ కేసులో ఫస్ట్ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాగంటి కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిరంతరం ఘర్షణల్లో అట్టడుగుతున్న మణిపూర్లో మరోసారి నిరసనలు చెలరేగాయి. వాటి అణచివేత కోసం ప్రభుత్వం మరోసారి మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధం విధించింది. తాజాగా మైతేయి నేత అరంబాయి టెంగోల్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో అల్లర్లు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. దీంతో 5 జిల్లాల్లో 5 రోజుల పాటు VPN, VSAT సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లకు కేంద్రంగా మారిన ప్రధాన ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కాక్షింగ్ జిల్లాలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు రెచ్చగొట్టేలా విద్వేష ప్రసంగాలు, ఇతర వీడియో మెసేజ్లను ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ నిషేధాన్ని అమలు చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో మొదటి రోజు పేద ప్రజలపై, రెండో రోజు రైతులపై ట్వీట్లు చేయగా తాజాగా ఈ రోజు 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశ మహిళల అభివృద్ధిపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో ప్రధాని ఇలా రాసుకొచ్చారు: గత 11 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని పునర్నిర్మించిందని తెలిపారు. స్వచ్ఛ భారత్ ద్వారా గౌరవాన్ని నిర్ధారించడం నుంచి జనధన్ ఖాతాల ద్వారా ఆర్థిక చేరిక వరకు వివిధ కార్యక్రమాలు మన నారీ శక్తిని శక్తివంతం చేయడంపై దృష్టి సారించాయని చెప్పారు. ఉజ్వల యోజన అనేక ఇళ్లకు పొగలేని వంటశాలలను తీసుకొచ్చిందని అన్నారు. ముద్రా రుణాలు లక్షలాది మంది మహిళా వ్యవస్థాపకులు తమ కలలను సాకారం చేసుకోవడానికి వీలు కల్పించాయి. పీఎం ఆవాస్ యోజనలో మహిళల పేరుతో ఇల్లు కూడా అద్భుతమైన ప్రభావాన్ని చూపాయని చెప్పారు. తెలంగాణ కేబినెట్లో మరో 3 నేతలకు చోటు దక్కింది. కొత్తగా ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. Faithfully and consciously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration, or
shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ. వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిటి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో హనుమాన్ దేవాలయం ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దేవాలయంలో మాంసం పంపిన దుండగుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తరచూ దేవాలయాలపై దాడులు, ఇలాంటి అపచార కార్యక్రమాలు జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మాంసం గల ఒక కవర్ను గేటు ముందిచ్చాడని, అది లోపలికి తీసుకువెళ్లాలని సూచించాడు. అన్నదానాలు చేస్తున్నటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో ఎవడో దుష్టుడు దుండంగుడు వాడు ఒక కవరు పశువుల మాంసం తీసుకొచ్చి పెట్టడం ఎంత దుర్మార్గ చర్య. ఇలా ఈ షాద్నగర్లో మనమంతా హిందూ ముస్లింలు ఒక చోట ఉండి కలిసిపోయేటువంటి ఒక ప్రదేశం ఇది. వాళ్ళ పండుగలకు మా పండుగలకు కలిసిమెలిసిపోయేటువంటి అన్నదమ్ముల్లాగా ఉండే తారతమ్యం ఉన్నది. దానికి మరి ఓర్వజాలక కొంతమంది దుండంగులు నా కొడుకు ఎవడో కానీ తప్పకుండా పోలీసు వాళ్ళకి చర్య తీసుకోవాలి. వాడికి సీసీ కెమెరాలో కనబడుతున్నాడు ఇచ్చినట్టు. మన అమ్మాయితోటి దాంట్లో పెట్టేయడం ఎంత శోచనీయం ఇది. అది ఎంత దుర్మార్గ చర్య అసలు. దీన్ని మనము కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో చాలా బ్రహ్మాండంగా ఇబ్బందులు ఎదుర్కొంటాము. దయచేసి మరి మీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మేమంతా మనం ఒక సామరస్యంతో ఇలా ధర్నా నిర్వహిస్తున్నాం. ఇలా రోడ్లో కూర్చోవద్దని అంటే మేము పక్క కూర్చొని చేస్తున్నాం. ఇటువంటి సాంప్రదాయం గల హిందూ ధర్మం మాది. మరి ఇదానికి ఓర్వదాలకి ఇక్కడ ఉన్నటువంటి మూర్ఖులు కొంతమంది అటువంటి దుష్టక్తి చేశారు కనుక దాన్ని తొందరనే ఖండించి మరి పోలీసు వాళ్ళని మేము కోరుతా ఉన్నాం. అతి తొందరలో మీరు అనుకుంటే పట్టుకోనికే పెద్ద సమస్య కాదు, ఎక్కడైనా మీరు పట్టుకోగలుగుతారు. ఇక చిన్న ఏదో జరగరాంది కూడా అక్కడ మీరు పొయ్యి ప్రసేదించి మరి అక్కడ పట్టుకొని వాళ్ళను నిర్ధారించినటువంటి సంఘటన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది కనుక తక్షణమే ఆ సీసీ కెమెరాల తప్పనిసరిగా వాళ్ళని గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పకపోతే రాబోయే కాలంలో ఇబ్బంది జరుగుతుంది కనుక